చేస్తాడో తెలుసా? ఈ కంటితో అనేక పాపపు విషయాలు చూస్తాడు, అలా అశ్లీల కార్యాలు చూస్తాడు. ఇదే కంటితో అనేక మంది అశ్లీలంతో చెడు చూపుతూ చూస్తాడల్లా. కానీ అని ఈ కన్ను సాక్ష్యం ఇస్తుంది, ఈ చెవి సాక్ష్యం ఇస్తుంది. ఓ అల్లా, ఈ పాపాత్ముడికి నీవు ఎందుకు ప్రసాదించవల్లా ఈ చెవిని? ఈ చెవితో నీ పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాన్ని వినకుండా, నీ ప్రవచన, నీ ఖురాన్ ఆయతలను తెలుసుకోకుండా, మంచి సందేశాన్ని వినకుండా అనేక చెడు మాటలు విన్నాడల్లా, అనేక పాపపు మాటలు విన్నాడల్లా. అది సాక్ష్యం ఇస్తాయి. అవి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వాడితో అంటాడు, ఓ నా శరీర అవయవాలరా, మీరేంటి ఈ రోజు నా గురించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నారు? అరే ప్రపంచంలో మీకోసమే కదా, మీకు సుఖాన్ని ఇవ్వడం కోసమే కదా, సారాయి తాగేను మీకు సుఖాన్ని ఇవ్వడం కోసమే కదా ఆ చెడు పని పాపం చేస్తాను. ఈ రోజు మీరేంటి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తున్నారు అని ఈ వ్యక్తి అంటాడు. అప్పుడు అదేమంటాయి తెలుసా? మన శరీర అవయవాలు, ఓ పాపాత్ముడా, ప్రపంచంలో ప్రతి వస్తువుకి మాట్లాడే శక్తినిచ్చినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని నాకు మాట్లాడే శక్తినిచ్చాడు. ప్రపంచంలో ప్రతి వస్తువుకి మాట్లాడే శక్తిని ఎవరైతే ఇచ్చాడో అల్లాహ్, ఆ అల్లాహ్ని నాకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, మాట్లాడుతున్నాను. సోదరులారా, ప్రపంచంలో మాట్లాడే ప్రతి వస్తువుని అల్లాహ్ మెన్షన్ చేశాడండి. వస్తువులు మాట్లాడతాయి. వస్తువులు మాట్లాడతాయా? మాట్లాడవండి, మాట్లాడతాయి. మీ దగ్గర అందరి దగ్గర మొబైల్ లేదా? ఉంది కదా. ఆడియో మాట్లాడుతుంది కదా, టీవీ మాట్లాడుతుంది లేదా? మానవుడు తయారు చేసిన ఒక ప్లాస్టిక్ ముక్క మాట్లాడుతుంది, మాట్లాడలేదా? అరే మానవుడు తయారు చేసినటువంటి ఒక ప్లాస్టిక్ ముక్క మాట్లాడుతుంది. మరి మానవుడు తయారు చేసిన ఒక ప్లాస్టిక్ ముక్కే మాట్లాడినప్పుడు మానవ దేహాన్ని తయారు చేసిన అల్లాహ్ మన శరీర అవయవాల చేత మాట్లాడించలేడా? అరే టీవీ మాట్లాడుతుంది, రేడియో మాట్లాడుతుంది, సెల్ ఫోన్ మాట్లాడుతుంది కదా. అరే మానవుడికి ఇంత టెక్నాలజీ ఉంటే మనందరినీ తయారు చేసిన మేధస్సు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయనకి ఎంత తెలివితేటలు ఉండాలి? మన శరీర అవయవాల చేత మాట్లాడిస్తాడు. మనం చేసిన ప్రతి కార్యాన్ని అల్లాహ్ హెచ్డి క్వాలిటీతో సహా చూపిస్తాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను 30,000 పెట్టి ఎల్ఈడి టీవీ తెచ్చుకున్నాను, అలా బిగించేసి ఫుల్ హెచ్డి క్వాలిటీ తెలుసండి, ఫుల్ క్లారిటీ అంటాడు. అరే నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, హెచ్డి క్వాలిటీతో వస్తుంది అనుకుంటున్నావు. కానీ ప్రళయ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి కార్యాన్ని కూడా హెచ్డి క్వాలిటీతో సహా మన ముందు బహిర్గతం చేయబోతున్నాడు. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడికి చెప్పాడు, యా బునయ్యా ఇన్నహా ఇన్నహు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖరదలిన్ ఔ ఫిస్ సమావాతి ఔ ఫిల్ అర్ది యాతి బిల్లాహ్. ఓ నా కుమారా, ఆకాశాలలో కానీ, భూమిలో కానీ, పర్వతాలలో కానీ, కాకులు దూరని కారణిలో కానీ, అయ్యా కుమారా, ఏ చెడ్డ పని చేసినా, ఏ మంచి పని చేసినా అల్లాహ్ ప్రళయం రోజున బహిర్గత పరుస్తాడయ్యా. వత్తకుల్లా, అల్లాహ్కు భయపడు కుమారా, అల్లాహ్ చూస్తున్నాడయ్యా, అల్లాహ్కు భయపడి ఎలాంటి చెడు పాపం చేయమాకు. ఒకవేళ నీవు పాపము పని చేస్తే, చెడు పని చేస్తే యాతీబి అల్లాహ్ ప్రళయం రోజు అల్లాహ్ దాన్ని బహిర్గతం చేస్తాడయ్యా. ఈ రోజు ఒక కన్న తండ్రి తన పిల్లలకి చెబుతున్నాడా? అరే కుమార, చెడు పని చేయకురా, అరే పాపం చేయకురా అని చెబుతున్నారా? ఎందుకని ఈ రోజు తల్లిదండ్రులు జన్మించిన మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులే అనేక చెడు వ్యసనానికి బానిసైపోతున్నారే. అరే పిల్లల ముందే సిగరెట్లు తాగుతున్నారే, పిల్లల ముందే అనేక చెడు మాదక ద్రవ్యాలకి బానిసైపోతున్న తల్లిదండ్రులు లేరా? తెలుగునాటి సామెతగా పెద్దలు అంటారు, ఆవు చేలో మేస్తే ఏంటండి, ఆవు చేలో మేస్తే తోడగట్టను మేస్తుందా అంటారు కదా. అరే నీవు ఎలాంటి నడిచావో, ఏ విధంగా మాట్లాడావో, పిల్లలు చిన్న చిన్న పిల్లలు బుద్ధులు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారు? తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుని. పెద్దలు తెలుగు మాట్లాడితే పిల్లలు తెలుగు మాట్లాడతారు, పెద్దలు ఉర్దూ మాట్లాడితే పిల్లలు కూడా ఉర్దూ మాట్లాడతారు. ఎలా వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఈరోజు పిల్లలు పాడైపోతున్నారంటే తల్లిదండ్రుల ద్వారానే చదువుతారా? ప్రళయ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసిన ప్రతి కార్యాన్ని బహిర్గతం చేస్తాడు. మన సోదరుల, మన శరీర అవయవాలే కాదండి, అల్లాహ్ ఒక చీమ చేత మాట్లాడించాడు తెలుసా? చీమ మాట్లాడిందా? మాట్లాడిందండి ఎప్పుడన్నా? మాట్లాడదు. ఎక్కడ? పైన. సులైమాన్ అస్మాయి కాలంలో సులైమాన్ అస్మాయికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి మేధస్సుని ప్రసాదించాడండి. పక్షుల, చిన్నాతుల భాషని అర్థం చేసుకుని ఇచ్చాడు నాలెడ్జ్ని. అయితే ఆయన తన సైన్యం తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆయన వెళుతూ మార్గం వెళుతూ ఒక చోట దగ్గరికి ఆగారు. సులైమాన్ అస్మాయి ఆయన సైన్యం ఆగినప్పుడు
ఒక చీమ మాట్లాడుతూ ఉంది. ఏమని? సూర్య నమల్ 27వ సూర 18వ వాక్యంలో ఒక చీమ మాట్లాడుతుంది. ఆయన విన్నారు సులైమాన్ అలైహిస్సలాం. ఆ సంభాషణ అల్లాహ్ ఖురాన్ లో పెట్టారండి. అది ఎందుకు పెట్టారో మనం తెలుసుకున్నాం. ఏం మాట్లాడుతుంది చీమ? సులైమాన్ అలైహిస్సలాం వారి కాలంలో ఆ చీమ మాట్లాడుతుంది. సులైమాన్ అలైహిస్సలాం విన్నారు. ఓ నా జాతి చీమల్లారా, చీమ మాట్లాడుతుంది తన జాతి చీమలతో. ఓ నా జాతి చీమల్లారా, మీరు మీ పుట్టల్లోకి వెళ్ళిపోండి అంటుంది. దేనికోసం అండి? ఆశ్రయిస్తామన్నారా? ఏమైనా డబ్బులు ఇస్తామన్నా? ఏమన్నా ఆ రోజు ఆహారం షేరింగ్ ఇస్తామన్నారా? లేదు. ఓ నా జాతి చీమల్లారా, మీరు మీ పుట్టల్లోకి వెళ్ళిపోండి. దేనికోసమో తెలుసా? సులైమాన్ అలైహిస్సలాం ఆయన సైన్యం వస్తున్నారు. ఒకవేళ వారికి తెలియకుండా మిమ్మల్ని తొక్కేస్తారేమో, మీ ప్రాణాలు పోతాయేమో. దేనికంటే? డబ్బుల కోసం చెప్పిందా? చెప్పాలా? దేనికోసం? తన జాతి చీమలు ఆ సులైమాన్ అలైహిస్సలాం వారి కాళ్ళ కింద చనిపోకూడదు అని కోరుకుంది ఒక చీమ. ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి. కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి. మానవుడు, జంతువులు అనేకం ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప జీవరాశి ఎవరండి? మానవుడు. ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలిఖీన్. అల్లాహ్ అన్నిటికంటే మన ఉత్కృష్టమైన జీవిగా మనల్ని పుట్టించాడు. అన్ని జీవుల కంటే గొప్ప జీవి ఎవరు? మనిషి. కానీ ఈ రోజు ఒక చీమకి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈరోజు మనకి లేదు. ఒక చీమకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఈరోజు మనం లేకుండా ప్రవర్తిస్తున్నామండి. అరే ఒక చీమకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు మనం ప్రవర్తిస్తున్నాం. అరే ఒక ఆకలి ఒక చీమ కోరుకుందేమని? తన జాతి చీమలు చనిపోకూడదని. అవునా కదా? మరి ఎప్పుడైనా ఓ మానవుడు ఆలోచించగా, జన్మించిన వాస్తలు మూసిక నిపించిన మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇరుగు పొరుగు వారు అల్లాహ్ని వదిలేసి అల్లాహ్కి సాటి కల్పిస్తూ నరకానికి వెళ్లే మార్గంలో ఉన్నారు కదా. రేపు ఒకవేళ వారు షిర్కు చేస్తూ చనిపోతే నరకానిలో శిక్ష అనుభవించాల్సి ఉంది కదా. మరి ఎప్పుడైనా సరే ఆ చీమలాగా నీ బంధువులకి దావతి తబ్లీగ్ చేస్తావా? ఆ చీమలాగా ఎప్పుడైనా సరే మా అమ్మా నాన్న కానీ, మా బంధువులు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ అల్లాహ్కు సాటి కల్పించకూడదు. నరకాగ్ని నుండి నా బంధువులు కాపాడబడాలి, మా అమ్మా నాన్న రక్షించబడాలని ఎప్పుడైనా సరే వారికి మనం అల్లాహ్ ధర్మాన్ని చేరదీస్తామా? లేదండి. ఈరోజు సూర్య సుస్త 32వ సూర 1వ వాక్యంలో అల్లాహ్ తెలియజేస్తున్నారండి. కుల్ యతవఫాకుం మలకల్ మౌత్ అల్లదీ ఉకిల బికుం సుమ్మా ఇలా రబ్బికం తుర్జఊన్. కుల్ యతవఫాకుం, ఎప్పుడైతే ఆకాశాల ప్రభు తరపు నుండి మరణ దూత వచ్చినప్పుడు, ప్రాణాన్ని తీస్తే దైవగీత వచ్చినప్పుడు, కుల్ యతవఫాకుం, ఆయన వశపరుచుకుంటాడు మన ప్రాణాన్ని. మలకల్ మౌత్ అల్లదీ ఉకిల బికుం సుమ్మా ఇలా రబ్బికం తుర్జఊన్. మన ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతారండి. ఎక్కడికి? అమెరికా లేదా? ఎక్కడికి వెళ్తారండి? మన ప్రభు అల్లాహ్ వైపు వెళ్ళిపోతాడు. ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాల్సింది. సోదరులారా, మీ ఇంటికి బంధువులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. ఏ విధంగా మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, మీ స్నేహితులు వస్తున్నారు, కుటుంబ సభ్యులు వస్తున్నారు, అదే విధంగా ఒకనొక రోజున ఆయన తరపు నుండి మలకల్ మౌత్ అల్లదీ ఉకిల బికుం ఆయన రాబోతున్నాడు. అయ్యా भाई नमाज नहीं भाई नमाज खाओ भाई नहीं भाई లేదండి బిజీగా ఉన్నాను వ్యాపారంలో. భాయ్ ఇస్తమా ఇస్తమాకి రావు భాయ్ అంటే లేదండి కొంచెం వ్యాపారం చాలా బిజీగా ఉన్నాను రాలేనండి. నమాజ్ కన్నా బిజీ అని చెప్తున్నాం, ఇస్తమాకి రమ్మన్నా బిజీ అని చెప్తున్నాం. ఎన్నో దానికి ఉన్నటువంటి ఇస్తమాలకి, బయాన్లకి, నమాజులకి రమ్మంటే బిజీ బిజీ అని చెబుతున్నావు. ఆ రోజున చెప్పగలమైన మాట, ఏ రోజునైతే ఆకాశాల ప్రభు అల్లాహ్ తరపు నుండి మరణ దూత వచ్చినప్పుడు మన ప్రాణాన్ని తీసుకొని వెళ్లే సమయంలో మలకల్ మౌత్ అల్లదీ ఉకిల బికుం, ఆ రోజున చెబుతామా? భయ్ నేను బిజీ అండి రాలేని చెప్తామా? ఆ రోజు చెప్పలేమండి.